సో అలాగే మీరు కాంపోస్ట్ స్టడీ చేసా అన్నారు, ఆ లిక్విడ్ ఉందన్న దాని గురించి చెప్తారా? ఇలా రండి చూపిస్తాను. ఇప్పుడు ఇది బకెట్ అండి. ఇది సో ఇది మా బేసిక్ నార్మల్ బకెట్ అండి. ఇప్పుడు ఇందులో మేము ఏం చేస్తామంటే ఇది హోల్స్ ఉన్న డస్ట్బిన్ అండి. ఓకే ఓకే. సో మేము ఎవ్రీడే వేస్ట్ ఇందులో కలెక్ట్ చేస్తాం. ఓకే. అండ్ పైన పప్పు కడిగిన నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు, నానపెట్టిన నీళ్లు, గంజి అన్ని ఇందులో పోసేస్తూ ఉంటాం. ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఈ వెజిటబుల్ వేస్ట్ ఆ లిక్విడ్ లో నానుతుంది. అది మనకి చాలా మంచి లిక్విడ్ గా తయారవుతుంది. 1 week లో ఇది రెడీ అయిపోతుంది. ఎందుకంటే మా ఫ్యామిలీ కన్సంప్షన్ ప్రకారం ఇది 1 week ఒకసారి ఇది నిండిపోతుంది. సో ఇప్పుడు తీసుకున్నాక దీన్ని మొత్తం డైరెక్ట్ మొక్కలకు పోయి డైల్యూట్ చేయాలి? లేదు, డైల్యూట్ చేయాలి. మేము ఏం చేస్తామంటే పైన ఆల్రెడీ ఒక పెద్ద డ్రమ్ పెట్టుకున్నాం కదండి WDC లిక్విడ్ తో. సో అందులో ఈ లిక్విడ్ కాస్త ఆ వేస్ట్ అది అంటే కాస్త ఫిల్టర్ చేసి పోసేస్తాను. ఆ ఉన్న మిగతా వెజిటబుల్ పీల్స్ ఏమన్నా అందులో ఉంటే అది తీసుకెళ్లి మనం కంపోస్ట్ బిన్ లో వేసేస్తాం. సో అందులో ఓన్లీ వాటర్ వేస్తాం. సో అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి వీక్లీ వన్స్ నేను ఫీడ్ లాగా డైల్యూట్ చేసి పోస్తూ ఉంటాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా మనము 1:10 లేకుంటే 1:10 డిపెండ్స్. అంత కన్సిస్టెంట్ ప్రపోర్షన్ అని ఏం నేను చూసుకోను, చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ లో మేము అలాగే కొలతలు పెట్టుకుని ML ప్రకారం పోసుకునే వాళ్ళము. ఇప్పుడు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి 1:10 1:12 కూడా నడుస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు చూపించిన విధంగా చేసుకొని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 1:10 రేషియోలో తీసుకొని డైరెక్ట్ మొక్కలకి పోసేసుకునే అవకాశం కూడా ఉంది కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. దీని వల్ల ప్రాఫిట్ ఏంటండి? అంటే ఎక్కువగా ఉంటుంది. అవునండి, సాయిల్ హెల్దీగా తయారవుతుందండి. సాయిల్ లో ఎటువంటి సాయిల్ బార్న్ డిసీజెస్ రాదు ప్లాంట్ కి. అంటే నార్మల్లీ రూట్ రాట్, నెమటోడ్స్ అన్ని వస్తాయి. అంటే అవన్నీ సాయిల్ లోపల కొన్ని ఇప్పుడు మనకి పై భాగంలో కనబడతాయి. అంటే ఆకులకు వస్తాయి, కొమ్మలకు వస్తాయి, ఫ్రూట్ కి వస్తుంది పురుగులు. కొన్ని ఆ సాయిల్ లోనే వచ్చేస్తాయి మనకి. సాయిల్ లో వచ్చిందంటే ఇంకా మనం ఆ ప్లాంట్ ని మనం కాపాడలేము, ప్లాంట్ పోయినట్టే మనకి. సాయిల్ ని హెల్దీగా పెట్టుకోవాలి అంటే ఇలాంటి లిక్విడ్స్ వాడుకోవాలి, మంచి ఆర్గానిక్ మ్యాటర్ యూస్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. మనం కింద ఫౌండేషన్ బాగా ఇచ్చుకుంటే బిల్డింగ్ బాగా అవుతుంది అన్నట్టు మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. సూపర్ సార్, మంచి ఇదండి. నేను వేస్ట్ ఇంట్లో నుంచి వచ్చిన కాయగూరలు ఇవన్నీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలాంటి హోల్స్ ఉన్న డస్ట్బిన్ కూడా తీసుకుని దాంట్లో వేసుకుంటే మొత్తం చక్కగా ఉంటుంది.